యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వచ్చి ఆత్మను అప్పగించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతసేపు ఉదయం నుంచి మనం దేవుని యొక్క శ్రమ, సిలువలో పడ్డ శ్రమల గురించి మనం ప్రచురణ చేసుకుంటున్నాం. ఆ మొదటి మాట ఏంటిది? శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినే వాళ్ళు మాత్రం ఈ 6 మాటలు చెప్పాలి వివరించి. బయట ఉన్న వాళ్ళు కూడా, చెట్టు కింద కూర్చున్న వాళ్ళు కూడా. మొదటి మాట ఏంటిది? తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగరు. రెండో మాట ఏంటిది? నీవు నాదుకు పరదేశిలో. మూడో మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు. నాలుగో మాట తప్పికొని సమాప్తమైనది. ఐదో మాట తప్పికొని. ఆరో మాట సమాప్తమైందని తల వంచి ఆత్మను అప్పగించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 5 ముచ్చట్ల 5 విషయాలలో నేను నేర్చుకునేది ఏంటంటే, ఫస్ట్ది క్షమించమంటాం, రెండోది తగ్గింపు జీవితం, మూడోది అప్పగింత అంటే బాధ్యత అనమాట, నాలుగోది ఏలి లాప్త సమాప్తం అంటే దేవుడు నన్ను ఎందుకు చేయబిడిచినవని చెప్పినప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ అడుగుతున్నాడు. ఐదో మాట తప్పికొంచిన ఆత్మల దాహం తీర్చుట. ఆరో మాట సమాప్తమైందంటే లేఖనం నెరవేరినట్లు దేవుడు ఆయన కుమారుని ఈ లోకానికి పంపించినప్పుడు మొత్తం సమాప్తం. అంటే ఆయన 30 సంవత్సరాలు తల్లికి వాళ్ళకి ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్యలో వాడబడి అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ అతని శిశువులు ఏర్పరచుకొని, శిశువులు పక్షమున ఉండి ఏర్పరచుకొని ఆయనకు లేఖనాలు నెరవేర్చినట్లు ఎలా ఉండాలని నేర్పించి ఆయనకు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి లాస్ట్కి దేవుడు సమాప్తమైందని చెప్పి ముగించిండు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక మరణపు ముళ్ళను శిలువ పైన విరిచిండు. నేను ఇందాక నుంచి అనుకుంటాను, ఎండ వస్తా ఉంటే మనం ఆయన చేస్తా ఉన్నాం. 3 గంటలప్పుడు, చీకటితో 3 గంటలప్పుడు యేసు ప్రభుని 30 ఎండి నామకి యూదా ఇస్కరియోతు పట్టించిండు కదా. అప్పుడు ఆ టైంలో కూడా గెత్సేమనే తోటలో దేవుడు ప్రార్థన మన కోసమే చేసిండు. కానీ మనం నమ్మకంగా ఉండి దేవుడి సన్నిధిలో ఉండి కూడా దేవుడికి నమ్మకంగా మనం బ్రతకట్లేదు. ఎందుకు బ్రతకట్లేదు అంటే మనం వింటున్నాం కానీ, ఇన్నట్టే ఉంటున్నాం కానీ దాని ప్రకారం పాటించట్లేదు. అది కూడా దేవుని పక్షాన మనం మోసం చేసినట్టు దేవుణ్ణి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇస్కరియోతు యూదాలక మనం ఉండకూడదు. కోడికి ముందే 3 సార్లు అబద్ధం అన్న పేతురు ఉన్నాడు కదా, దేవుడి పక్షమనే కదా శిశువు ఉన్నది. అంటే మొన్న ఒక సంఘటన ఏం జరిగిందంటే, మన ఎస్సీ రిజర్వేషన్ కింద చిన్న సమస్య రాగానే అందరూ అల్లతల్లడం అయిపోయారు. అంటే సేవకుని విడిచిపెట్టే స్థితిలో మనం ఉన్నాం ఆ టైంలో. అంటే యేసు ప్రభు శిలువ వేసడానికి పట్టించుకున్న టైంలో కూడా శిశువు అబద్ధం అన్నప్పుడు నాకు అది గుర్తుకొచ్చింది అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం శ్రద్ధ కలిగి, భయం కలిగి, భక్తి కలిగి దేవుడి యొక్క మాటలు వినాలి. ఎందుకంటే ఈ రోజు ఒక్కరోజే 3 గంటల దాకా మన ప్రార్థన అంటే కొద్ది టైంలకి మన సమయాన్ని దేవుడికి ఇవ్వలేకపోతున్నాం. అంటే ఉదయం 9 గంటలకు సిలువ వేసినప్పుడు 3 గంటల దాకా ఆ గోల్కొత్తా కొండ పైన సిలువ 39 కొరడా దెబ్బలతోటి, ఈపి చిల్లలతోటి చీల్చబడి అంత హింసపడ్డ దేవుడు ఆ ఎండలో కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఎంత హింసపడాలి. కొద్ది ఎండకే మనం తట్టుకోలేక సతమతమై అయిపోతున్నాం. అటు ఇటు నీడలు ఎత్తుకుంటా ఉంటున్నాం, ఫ్యాన్లు ఎత్తుకుంటా ఉంటున్నాం. మనం శ్రమలు, దేవుడి యొక్క శ్రమలు మన పాలు పంచుకోవాలంటే మన శరీరాన్ని కూడా నలగగుద్దుకొని ఆత్మలో ఎదగాలి. ఆత్మలో ఎదిగినప్పుడే దేవుడి సన్నిధిలో భయం, భక్తి కలిగి పెరిగినట్టు మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన లేఖను నెరవేర్చినప్పుడు ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి, ఆయన ఈ లోకానికి ఎందుకు పంపించిన ఆయన కుమారుని పాత నిబంధన ప్రకారం లేఖనం నెరవేరినట్లుగా సంఖ్యాకాండం, నేషే గ్రంథంలో కూడా దేవుడు ఒక వాక్యాన్ని సెలవిచ్చిన ప్రవర్తల ద్వారా ఆయన కుమారుని పంపిస్తున్నప్పుడు ఒక గొర్రెపిల్ల అర్పణ. అప్పుడు అర్పణలు ఎలా అనిపించేదంటే గొర్రె పిల్లలను అర్పించేది, పాప పరిహార్థన బలిగా గొర్రెలను అర్పించేటోడు. కానీ యేసుక్రీస్తు టైంలో ఏం జరిగిందంటే ఆయననే మన శరీరధారిగా వచ్చి ఆయన బలి అర్పించిండు మన కోసం. శరీరధారిగా వచ్చి బలి అర్పించి దేవుని యొక్క లేఖనంలో నెరవేర్చి సమాప్తమైందని చెప్పి దేవుడు తల వంచి ఆత్మను అప్పగించిండు. ఆయన ఆత్మను కూడా లోక సంబంధానికి అప్పగించుకుంటూ దేవుడికి ఆయన ప్రాణ టైంలో కూడా దేవుడు ఆత్మను అప్పగించి దేవుడు ఒక లేఖనాలు నెరవేర్చిండు. కాబట్టి మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతిదీ కూడా మనకు ఒక అప్పగించినప్పుడు సంఘంలో దాన్ని బాధ్యతగా నెరవేర్చాలి. ఇప్పుడు మనం కొన్ని తీర్మానాలు చేసుకుంటా ఉంటాం, ఆ తీర్మానాలు నెరవేర్చాం, మధ్యలోనే వదిలిపెడతా ఉంటాం. కొంతమంది వాటర్ ఇస్తున్నట్టు, కొంతమంది పరిచయం చేస్తున్నట్టు, కొంతమంది చర్చికి అడుగుతున్నాని కొన్ని తీర్మానాలు. కానీ సంఘంలో కొన్ని తీర్మానాలు తీసుకొని దాన్ని తప్పించొద్దు. దేవుడు సమస్తం సమాప్తమైంది అన్నప్పుడు దేవుడు చెప్పిన లేఖనాలు నెరవేర్చేదాకా చేసిందా లేదా? చేసినాకనే కదా లాస్ట్కి ఆయన శిలోమ్రాణి మీద ఎక్కి మరణించింది. అలాంటప్పుడు మనం ఈ చిన్న చిన్న సమస్యలు కూడా మనం సమర్పణ తీసుకొని కూడా కొన్ని కూడా చేయలేకపోతున్నాం.
మనం కూడా బాధ్యత గల దేవుడు ఎలాగైతే ఆయనకు అప్పగించినప్పుడు తన తండ్రి మాట శ్రద్ధగా విని ఆయన శ్రమల పాలు ఎన్ని కష్టాలు వచ్చినా ఇప్పుడు చిన్నగా మన భర్తలైనా మన బంధువులైనా ఎవరైనా చిన్నగా అరిచిరు అనుకో, వాళ్ళు అరిచి నేను చర్చి పోను, నా భర్త అరిచి నేను చర్చి పోను, ఈ సంవత్సరాన్ని మనం సాకులు చెప్తా ఉంటాం. మరి దేవుడు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఎన్నో చేసి ఆయన తండ్రి ప్రకారం చిత్త ప్రకారం నెరవేర్చి చేసింది కదా. ఒక కానా విందులో మొదటి అద్భుతం చేసినప్పుడు తల్లి చెప్పినప్పుడు అమ్మ నా గడియ ఇంకా రాలేదని చెప్పిండు. దేవుడు సమయం ఆయన ప్రణాళిక ఎలా ఉందో అలాగనే చేసింది, కానీ ఎవరు చెప్పినా దేవుడు వినలేదు. మనం కూడా దేవుడు మనకు అప్పగించిన పని శ్రద్ధగా విని ఆయన ప్రకారం చేస్తూ మనం ఆయన సమాప్తంగా మనం ఏదైతే తీర్మానం తీసుకున్నామో ఆయనలో ఉన్న ప్రతి దాంట్లో కూడా సమాప్తమైంది అన్నట్టుగా మనం నెరవేర్చినట్టుగా దేవుడు ఎలాగైతే నెరవేర్చిందో మనం కూడా అలా తీసుకున్న తీర్మానాలు నెరవేర్చాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.